ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. బంధువుల వేధింపులు, ప్రభుత్వ నిర్లక్ష్యం తాళలేక జనగామ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన 20 పేజీల లేఖ కలకలం రేపుతోంది. తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా జాప్యం చేసిన తెలంగాణ ప్రభుత్వం, తనను మోసం చేసిన బావమరిది, బంధువులతో పాటు హైకోర్టు జడ్జి కూడా తన చావుకు కారణమంటూ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే జనగామ జిల్లా కేంద్రంలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య ఘటన ఒకంత బాధను కలిగిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన రాసినటువంటి దాంట్లో నా మరణానికి తెలంగాణ ప్రభుత్వం, నా బావమరిదే కారణం అని పేర్కొంటూ కూడా ఏకంగా 20 పేజీల సుదీర్ఘమైనటువంటి సూసైడ్ నోట్ అనేది దీనికి సంబంధించి ఒకంత కలకలమే తెలుపుతోంది. ప్రభుత్వానికి సంబంధించి బాధ్యుడిని చేస్తూ పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలను అందించకుండా ప్రభుత్వం జాప్యం చేయడం, ఇది కూడా తన మరణానికి సంబంధించి మరొక కారణంగా కూడా యాడ్ చేయడం జరిగింది. అదే సమయంలో నమ్మినటువంటి బంధువులు డబ్బులు ఎగ్గొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఈ ఘాతుకానికి ఒడిగినట్లుగా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఒకంత సంచలనం రేకెత్తిస్తోందని చెప్పాలి. ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినటువంటి సొమ్ము కోసం ఆయన ఎదురు చూశారు. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి జాప్యం కూడా ఒక కారణం అని అయితే చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఒకవైపు నమ్మినటువంటి బంధువులు మోసం చేయగా, మరోవైపు జీవితాంతం కష్టపడితే రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం, ముఖ్యంగా జీపీఎఫ్ సకాలంలో విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం విపరీతమైనటువంటి జాప్యం చేయడం కూడా ఒక ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. అన్నీ కలిసి, ఇటు బంధువులు, ఇటు ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము, ఇతరత్ర అన్నీ కలిపి ఒకేసారి ఇబ్బంది కావడంతో ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఒకసారి స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా 50 రూపాయల బాండ్ మీద ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కారణాలను పొందుపరుస్తూ ఆయన రాసినటువంటి సూసైడ్ లెటర్ని బాండ్ పేపర్ మీద ఆయన రాయడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించి కూడా ఏమేం కారణాలు ప్రధానంగా ఆయన పేర్కొనడం కూడా చూద్దాం. నా చావుకు ప్రధాన కారకుడు గుంటి రత్నాకర్, నా చిన్న బావమరిది, నాకు ఇవ్వాల్సిన డబ్బు 1,44,00,000 రూపాయలు ఇవ్వకపోవడం. అలాగే నా చావుకు రెండవ కారణం ప్రభుత్వం, హైకోర్టు జడ్జి నామవరపు రాజేశ్వరరావు. ఎందుకంటే 21 నెలల తర్వాత కూడా నాకు ఇంకా 10,77,528 రూపాయలు జీపీఎఫ్ ఇప్పించకపోవడం అనేది కూడా ఒక ప్రధాన కారణంగా ఆయన మెన్షన్ చేశారు. అలాగే నా చావుకు రెండవ కారణం గుంటి మనోహర్, నాకు ఇవ్వాల్సిన డబ్బులు 27,23,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం. మనోహర్ భార్య, కుమార్తె కూడా ఒక కారణమేంటూ కూడా వారి పేర్లను కూడా మెన్షన్ చేశారు. నా చావుకు మూడవ కారణంగా గుంటి రామమ్మ సుమారు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోవడం. అలాగే గుంటి జయశ్రీ కూడా ఒక ప్రధాన కారణం, నా కుటుంబాన్ని మాటలతో నొప్పించడం, మా గురించి అసత్య ప్రచారం చేయడమే ఒక కారణమని కింద ఆయన సిగ్నేచర్ కూడా పెట్టారు. సో ఈ బాండ్ పేపర్ ప్రధానంగా ఆయన చావుకు కారణమైనటువంటి ఆర్థిక సంక్షోభం, అలాగే వ్యక్తుల పేర్లు, బంధువుల పేర్లు, ఆఖరికి ఆడవారు కూడా ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. సో దానికి సంబంధించి కూడా క్లియర్గా సూసైడ్ లెటర్లో ఆయన పేర్కొనడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఒకంత చిలికి గాలివానలా మారి ఒకంత ఆలోచనలు అయితే పడ్డారు. వారి పేర్లకు సంబంధించి పిలిపించి మాట్లాడుతున్నారు. నిజంగా వారు డబ్బులు ఇవ్వాలా, సాక్ష్యాధారాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా మల్లయ్య పొందుపరిచి కుటుంబ సభ్యులకు ఇచ్చాడని కూడా చెప్తూ ఉన్నారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు కూడా ఆయన తెలిసింది. అయినప్పటికీ అక్కడ కూడా తనకు ఆశాజనకమైన ఫలితం దక్కకపోవడంతో తన ఆత్మహత్య లేఖలో ఒక హైకోర్టు జడ్జి పేరును కూడా ఆయన ప్రస్తావించడం ఒకంత సంచలనంగా అయితే మారింది. తన చావుకు వారు కూడా ఒక కారణం. ఈ 20 పేజీల సుదీర్ఘ లేఖలో సంచలనమైనటువంటి విషయాలను అయితే వెల్లడించారు. ఈ దారుణ పరిస్థితుల నడుమ మనోవేదన భరించలేక మల్లయ్య అంటే సామాజికంగా మాటలతో వేధించడం కావచ్చు, ఆర్థికంగా ఆయనకు రావాల్సినటువంటి ఉద్యోగ బెనిఫిట్స్ రాకపోవడం కావచ్చు, ఎవరినైతే బంధువులను నమ్మి డబ్బిచ్చారో లక్షల్లో వారు కూడా సకాలంలో ఇవ్వకపోవడం, తన అవసరాలకి ఆ డబ్బు సరిగ్గా అందకపోవడం, ఇవన్నీ కూడా మల్లయ్యని ఉద్యోగ విరమణ తర్వాత కూడా వేధించసాగింది. సమాజం, బంధువులు అందరూ నన్ను మోసం చేశారు, చివరికి ప్రభుత్వం కూడా నన్ను మోసం చేసింది అనేటువంటి రీతిలో ఆ లేఖలో ఆయన పొందుపరిచినటువంటి అంశాలను చూస్తే ఒకంత బాధ అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి. మిగతా ఉద్యోగుల విషయంలో కూడా
ఇదే విధంగా ఉంది. వారి విషయంలో కూడా తొందరగా ఎవరెవరికైతే ఉద్యోగ బెనిఫిట్స్ రావాలో వారి మనోవేదనను కూడా అర్థం చేసుకొని ఇప్పించాల్సిందిగా స్థానికంగా ఉండేటువంటి కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. చూడాలి మల్లయ్య రాసినటువంటి ఈ లేఖతో న్యాయ వ్యవస్థకు సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ రాబోతోందనేది. ఇప్పటికైనా సరే తన చావుతోనైనా తనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, తనకు ఎవరెవరైతే డబ్బు బాకీ ఉన్నారో సో వారందరి చేత కూడా ఇప్పించాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తన మరణం తర్వాత అయినా తన ఆత్మకి శాంతి చేకూరాలంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అలాగే బంధువులకి ఆయన ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వస్తే ఆత్మ శాంతి ఇస్తుంది. ఇది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.